ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 6 జూలై 2026. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, జీవించి ఉండే ఈ శరీరం నుండి వేరైపోండి. అశరీరులై తండ్రిని స్మృతి చేయండి. దీనినే డెడ్ సైలెన్స్ అని అంటారు. ప్రశ్న: పిల్లలైన మీరిప్పుడు మీ పునాదిని దృఢంగా చేసుకుంటున్నారు. దృఢత ఏ ఆధారంతో వస్తుంది? జవాబు: పవిత్రత ఆధారంతో. ఆత్మ ఎంతెంత పవిత్రంగా అనగా సత్యమైన బంగారంగా అవుతూ ఉంటుందో అంత దృఢత వస్తూ ఉంటుంది. అర్ధకల్పం ఈ పునాదిని ఎవరూ కదిలించలేనంత దృఢంగా తండ్రి స్వరాజ్య పునాదిని వేస్తున్నారు. మీ రాజ్యాన్ని ఎవరూ లాక్కోలేరు. పాట: ఓం నమః శివాయ. ఓం శాంతి. తండ్రి చెప్తున్నారు, నన్ను స్మృతి చేయండి అనగా అశరీరులుగా అవ్వండి, అనగా డెడ్ సైలెన్స్గా అవ్వండి. మనుషులు మరణించారు అంటే డెడ్ సైలెన్స్ అయిపోతుంది. వారి శరీరం శాంతిగా అయిపోయిందని అంటారు. శరీరము ఆత్మ వేరైపోయాయి అనగా చనిపోయారని అంటారు. పిల్లలైన మీరిక్కడ కూర్చోవటం కూడా డెడ్ సైలెన్స్ అని అంటారు. జీవించి ఉండే అశరీరులుగా అయిపోండి. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి. ఇది సత్యమైన శాంతి అని మీకు తెలుసు. మనుషులకు శాంతి గురించి తెలియదు. డెడ్ సైలెన్స్ అర్థం గురించి వారికి తెలియదు. డెడ్ సైలెన్స్ అని ఎందుకంటారు? తాను మరణించాడని, ఆత్మ శాంతి అయిపోయిందని గుర్తు తెప్పిస్తారు. మీరు కూడా మరణించండి, మీరు కూడా శాంతి అయిపోండి. పెద్ద పెద్ద వ్యక్తులు గాంధీ సమాధి వద్దకు వెళ్ళి డెడ్ సైలెన్స్లో కూర్చోండి అనగా శాంతిగా కూర్చోమని చెప్తారు. మనము ఆత్మల్మని, శాంతి స్వరూపమని మీకు కూడా తెలుసు. ప్రపంచంలోని వారికి ఇది తెలియదు. మనము మన స్వరూపంలో స్థితులవుతాము. మన స్వధర్మమే శాంతి. మన ఆత్మ శాంతి స్వరూపము. ఇది వారికి తెలియదు కనుక శాంతిని వేడుకుంటూ ఉంటారు. ఆత్మయే శాంతి కావాలని అంటుంది. ఆత్మ తన స్వధర్మాన్ని మర్చిపోయింది. వాస్తవానికి ఆత్మ స్వధర్మమే శాంతి. మరి ఆత్మ నేను అశాంతిగా ఉందని ఎందుకంటుంది? అశరీరులై కూర్చోండి. వారు హఠంతో ప్రాణాయామం చేస్తారు. దానితో మరణించినట్లుగా అయిపోతారు. దీనినే ఆర్టిఫిషియల్ శాంతి అని అంటారు. మా స్వధర్మమే శాంతి అని పిల్లలైన మీకు తెలుసు. ఆత్మలైన మీరు స్వరాజ్యాన్ని తీసుకుంటున్నారు. ఆత్మయే అన్నీ అవుతుంది. ఆత్మయే బ్యారిస్టర్గా అవుతుంది. మాకు రాజ్యం కావాలని ఆత్మయే చెప్తుంది. తండ్రి నుండి ఇంతకు ముందు కూడా రాజ్యాన్ని తీసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ తీసుకునేందుకు వచ్చారు. మనుషులు దేహాభిమానంలో ఉన్నారు కనుక దుఃఖంలో ఉన్నారు. మేము ఆత్మలము, పరంపిత పరమాత్మ నుండి స్వరాజ్యాన్ని తీసుకునేందుకు వచ్చామని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. ఆత్మలైన మీకు రాజ్యం కావాలి. ఈ సమయంలో ఆత్మ అనంతమైన తండ్రితో స్వరాజ్యాన్ని అడుగుతుంది. శ్రీకృష్ణునికి స్వరాజ్యం ఉండేది, అది మళ్ళీ మాయమైపోయింది. ఇప్పుడు తండ్రి వచ్చి ఆత్మలైన మీకు రాజ్యాన్ని ఇస్తూ ఉన్నారు. దీనినే రాజయోగం అని అంటారు. పరంపిత పరమాత్మ రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. మనుషులు దేహాభిమానంలో ఉన్న కారణంగా నేను ఫలానా, నేను దేహాన్ని అని భావిస్తూ ఉంటారు. వాస్తవానికి నేను అని ఆత్మయే అంటుంది. ఆత్మయే నేను ఈ వస్తువును తీసుకుంటున్నాను అని అంటుంది. అక్కయ్యలు కూడా నేను తీసుకుంటూ ఉన్నానని అంటారు. వాస్తవానికి ఆత్మ పురుషుడు. ఆత్మనైన నేను తండ్రి సంతానాన్ని. బాబా, నేను మీ నుండి స్వరాజ్యాన్ని తీసుకుంటున్నాను అని ఆత్మ అంటుంది. పరమాత్మ ఆత్మకు స్వరాజ్యాన్ని ఇస్తూ ఉన్నారు. భక్తికి జ్ఞానానికి చాలా వ్యత్యాసం ఉంది. శివుని మందిరం కూడా ఉంది. అన్నిటికన్నా ఎక్కువగా గంటలు శివుని మందిరంలోనే మ్రోగిస్తారు. వారిని మేల్కొల్పుతారు. అందరినీ మేల్కొల్పుతారు. ఉదయమే భజంత్రీలు మోగిస్తారు. ఇక్కడ
తండ్రి పిల్లలను మేల్కొల్పి దేవతలుగా తయారు చేస్తారు. గంటలు మొదలైనవి ముగించే మాటే లేదు. తండ్రి చెప్తున్నారు, మీకు స్వరాజ్యం కావాలంటే మొదట పవిత్రంగా అవ్వండి. లక్ష్యం బుద్ధిలో ఉంటుంది. మేము మెట్రిక్ పాస్ అయితే తర్వాత ఇది చేస్తామని విద్యార్థులు చెప్తూ ఉంటారు. మాకు శాంతి లభించాలని సన్యాసులు కోరుకుంటారు. ఒక కథ కూడా ఉంది కదా, రాణి మెడలోనే హారం ఉన్నా మళ్ళీ బయట వెతుకుతూ ఉంటుంది. వారు కూడా శాంతి కొరకు బయట వెతుకుతూ ఉంటారు. కానీ ఆత్మ స్వయం శాంతి స్వరూపం. ఆత్మ తన స్వధర్మాన్ని మర్చిపోయి స్వయాన్ని శరీరంగా భావిస్తూ కూర్చున్నది. తండ్రి మళ్ళీ స్మృతినిప్పిస్తూ ఉన్నారు, మీరు ఆత్మలు, శరీరాలు కాదు. ఆత్మలైన మీరే 84 జన్మలు అనుభవించారు. ఈ విషయాలు ఇతరులెవ్వరూ అర్థం చేయించలేరు. బాబా అంటున్నారు, మీకు మీ జన్మల గురించి తెలియదు. ఇప్పుడు నేను అర్థం చేయిస్తాను. మీరు బ్రహ్మకుమార్ కుమారీలు. పవిత్రంగా అవ్వలేదంటే జ్ఞానధారణ జరగదని బాబా అర్థం చేయిస్తున్నారు. పులి పాల కొరకు బంగారు పాత్ర కావాలి అని అంటారు కదా, ఇందులో కూడా బుద్ధి బంగారు పాత్రగా అవ్వాలి. ఆత్మ తండ్రిని స్మృతి చేయటం ద్వారా బంగారంగా అయిపోతుంది. తండ్రి కూడా సత్యమైన బంగారమే. ఆత్మ తండ్రిని స్మృతి చేయటం ద్వారా ఆత్మలోకి జ్ఞానం వచ్చేస్తుంది. మీరు సత్యమైన బంగారంగా పవిత్రంగా ఉండేవారు. ఈ జ్ఞాన ప్రభావం కొందరిపై ఉండదు. తండ్రి అంటున్నారు, నేను ఆత్మలైన మీకు స్వరాజ్యాన్ని ఇస్తున్నాను. ఎప్పుడు స్వరాజ్యం లభిస్తుందో అప్పుడు పాత సృష్టి అంతమై మళ్ళీ కొత్త సృష్టి ప్రారంభమవుతుంది. మనుషులది హద్దులోని రాజ్యం. అనంతమైన రాజ్యం మనుషులకు ఎప్పుడూ లభించదు. వారు విశ్వానికి అధికారులుగా అవ్వలేరు. తండ్రి ద్వారా మీరే అలా అవుతారు. భగవంతుడైన తండ్రికి మాత్రమే మీ అందరి 84 జన్మల గురించి తెలుసు. దేవతలకు తమ జన్మల గురించి తెలియదు. ఒకవేళ తెలిస్తే దుఃఖితులుగా అవుతారు. ఎందుకంటే మెట్లు దిగవలసి వస్తుందని దుఃఖిస్తారు. రాజ్యం యొక్క సుఖమంతా అదృశ్యమైపోతుంది. మనము ఆత్మలమని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. ఇందులో సంశయపడే మాటే లేదు. ఒకరి నుండి ఒకరు వింటూ ఉంటే వృద్ధి చెందుతూ ఉంటారు. ఈ దైవీ ధర్మ వృక్ష స్థాపన జరుగుతూ ఉంది. మా బ్రాహ్మణ కులం వారు వచ్చి ఉన్నారు. వీరు భక్తి పూర్తి అయింది. తండ్రి నుండి ఆస్తి తీసుకునేందుకు వచ్చారని మీరు అర్థం చేసుకున్నారు. జ్ఞానం పూర్తి అయిన తర్వాత మళ్ళీ భక్తి ప్రారంభమవుతుంది. ఇది ఎవరికీ తెలియదు. ఇల్లు కూడా కొత్తదిగా ఉంటుంది, మళ్ళీ పాతదవుతుంది కదా. బాగా కట్టిన ఇంటికి ఆయుష్ తక్కువగా ఉంటుంది. ఈ రోజుల్లో ఇళ్లను చాలా పక్కాగా నిర్మిస్తున్నారు. భూకంపాలు మొదలైనవి వచ్చినా కూడా ఇల్లు కూలకుండా, నష్టం జరగకుండా చాలా దృఢంగా నిర్మిస్తున్నారు. పునాదిని పక్కాగా చేస్తున్నారు. ఇప్పుడు స్వరాజ్యానికి పునాది పడుతూ ఉంది. ఆత్మకు 21 జన్మల రాజ్యం లభిస్తుంది. ఇక్కడి రాజ్యం దేనికి పనికిరాదు. ఈరోజు రాజ్యం ఉంటుంది, రేపటి రోజు ఎవరైనా ఆక్రమిస్తే సమాప్తమైపోతుంది. ఎవరికి పునాది లేదు. మనుషులకు కూడా పునాది లేదు. ఈరోజు ఉంటారు, రేపటి రోజు మరణిస్తారు. ఇప్పుడు మీ అందరి పునాదిని తండ్రి పక్కా చేస్తున్నారు. 21 జన్మలకు మీరు రాజ్య భాగ్యాన్ని పొందుతున్నారు. మీ అందరి రాజ్యానికి పునాది పక్కాగా పడుతుంది. మిమ్మల్ని ఏ తుఫాన్లు కూడా కదిలించలేవు. గీతలో కూడా చెప్తారు, బాబా మాకు స్వరాజ్యాన్ని ఇస్తూ ఉన్నారు, దాన్ని ఎవరూ తీసుకోలేరు, క్రింద పడవేయును లేరు. అలాంటి స్వరాజ్యాన్ని ఇస్తూ ఉన్నారు. అక్కడ కొద్దిగా కూడా దుఃఖం అనే మాట ఉండదు. ఆత్మకు చాలా సంతోషం కలగాలి. నిశ్చయమైతే ఉంది కదా. నిశ్చయం లేదంటే స్వరాజ్యంలోకి వెళ్ళేందుకు అర్హులుగా అవ్వలేరు. ఎంతోమంది బ్రహ్మకుమార్ కుమారీలు వృద్ధి చెందుతూ ఉన్నారు. జ్ఞానసాగర్లు పతిత పావనుడైన తండ్రి మనల్ని చదివిస్తూ రాజ్యోగాన్ని నేర్పిస్తున్నారు అని మీకు తెలుసు. కృష్ణుడు నేర్పించారని మనుషులు అంటారు. శివబాబా మనుష్య శరీరంలో వచ్చి తెలిపిస్తున్నారని ఎలా అర్థం చేయించాలి? భారతదేశం పవిత్రంగా ఉండేది, ఇప్పుడు అపవిత్రంగా పతితంగా అయిపోయింది. దేవతల ముందుకు వెళ్ళి వారి మహిమను పాడతారు. మీరు సర్వగుణ సంపన్నులు, 16 కళ సంపూర్ణులు,
శివుని ముందుకు వెళ్ళి ఎప్పుడు ఈ విధంగా పాడరు. శివుని మహిమ భిన్నమైనది. వారు జ్ఞానసాగర్లు, పతిత పావన్లు, సర్వులకు సద్గతినిచ్చేవారు, సర్వుల జోలను నింపేవారు భోలానాథుడు. ఇలాంటి తండ్రిని అందరూ మర్చిపోయారు. మీరు వచ్చి దుఃఖాన్ని హరించి సుఖాన్నివ్వండి పరంపిత పరమాత్మను అందరూ పిలుస్తారు. దుఃఖహర్త, సుఖకర్త వారొక్కరే. వారి మతమే శ్రేష్టమైన మతం. అది శ్రీశ్రీ అయిన భగవంతుని మతం. దీని ద్వారా పిల్లలైన మీరు కూడా శ్రేష్టంగా అవుతారు. ఇది భ్రష్టాచార ప్రపంచమని ప్రభుత్వం కూడా చెప్తుంది. ఇప్పుడు శ్రేష్టంగా ఎవరు చేస్తారో ఎవరికి తెలియదు. సాధువులు తయారు చేస్తారని భావిస్తారు, కానీ వారు అలా శ్రేష్టంగా చేయలేరు. ఇది కేవలం ఒక తండ్రి పని కదా. ఇంతకుముందు ఒక రాజు ఆజ్ఞానుసారం అందరూ నడిచేవారు. సత్యుగంలో మీకు మంత్రులు ఎవ్వరూ ఉండరు. సామ్రాజ్యంలో కూడా శక్తి ఉంటుంది, మంత్రి పేరే ఉండదు. మనం విశ్వానికి అధికారులుగా రాజ్యాన్ని నడిపిస్తూ ఉండేవారమని మీరు భావిస్తారు. ఇంతకుముందు ఎలా రాజ్యం చేస్తారో అలాగే చేస్తారు. తప్పకుండా సత్యుగంలో లక్ష్మీనారాయణ రాజ్యం ఉండేది కదా. ప్రతి ఒక్కరికి వారి వారి రాజధాని లభించింది. కృష్ణునికి తన రాజధాని ఉండేది. వేరే రాజులు కూడా ఉంటారు కదా. తక్కువలో తక్కువ 8 మంది ఉన్నారు కదా. 8 లేక 108 మంది ఉంటారో అన్నది పోను పోను తెలుస్తుంది. అంతిమంలో ఏ జ్ఞానాన్ని ఇవ్వాలో అది ఇప్పుడే ఇస్తారని కాదు. ఎవరైతే జీవించి ఉంటారో వారికి తండ్రి జ్ఞానాన్ని ఇస్తూనే ఉంటారు. ఇవ్వవలసిందే కదా. డ్రామాలో ఫిక్స్ అయి ఉంది. ఇప్పుడు పరమాత్ముని పాత్ర నడుస్తూ ఉంది. ఇప్పుడు ఈ జ్ఞానాన్ని ఇచ్చే పాత్ర ఫిక్స్ అయి ఉంది. తండ్రి అంటున్నారు, మీరు ముందుకు వెళ్ళే కొద్దీ రోజు రోజుకు మీకు అర్థం చేయిస్తూ ఉంటారు. మనం అక్కడ రాజ్యం ఎలా చేస్తామో, స్వయంవరం ఎలా జరుగుతుందో కూడా తెలియాలి. వైకుంఠానికి వెళ్ళి అక్కడ ఎలాంటి బంగారు మహల్లు ఉంటాయో మీరు ధ్యానంలో చూస్తారు. బంగారమే బంగారం ఉంటుంది. స్వయాన్ని పారస్పురిలో చూస్తారు. బంగారు ఇటుకల ఇల్లు తయారవుతూ ఉండటం చూస్తారు. కొన్ని ఇటుకలను తీసుకెళ్ళమని అనుకుంటారు. ధ్యానము నుండి క్రిందకు దిగినప్పుడు స్వయాన్ని ఇక్కడ ఉన్నట్లుగా చూసుకుంటారు. మీరాబాయి కూడా ధ్యానంలో స్వయాన్ని కృష్ణుని జతలో రాసి చేస్తున్నట్లు చూసేది. మీరు సూక్ష్మవతనానికి వెళ్తారు. అక్కడ ఎముకలు, మాంసం ఏవి ఉండవు. ఫరిస్తాలుగా అయిపోతారు. బ్రహ్మ సూక్ష్మ శరీరాన్ని కూడా చూడగలరు. ఈ బ్రహ్మనే ఫరిస్తాగా అయిపోతారు. మీరు పూల తోటల్లో మొదలైన వాటిని చూస్తారు. తండ్రియే సాక్షాత్కారం చేయిస్తారు. బాబా మాకు సుబీ రసాన్ని త్రాగించారని మీరంటారు. ఇప్పుడు సూక్ష్మవతనంలో అయితే తాగించరు. పూలు, ఫలాలు వైకుంఠంలో చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటాయి. సూక్ష్మవతనంలో తోటలు మొదలైనవి ఉండవు. తోటల్లోకి వెళ్ళాము, అక్కడ రాకుమారుడు ఉన్నాడని మీరు చెప్తారు. అది వైకుంఠం కదా. వైకుంఠంలోని వైభవాలు ఇక్కడ లభించవు. అక్కడ ఫస్ట్ క్లాస్ వైభవాలు ఉంటాయి. తండ్రి అంటున్నారు, నేను మిమ్మల్ని వైకుంఠానికి అధికారులుగా చేస్తాను. ఇక్కడ దుఃఖమే దుఃఖం ఉంది. ఓ భగవంతుడా, దుఃఖం నుండి విడుదల చేయండి అని అడిగే మనుషులు అక్కడ ఎవరు ఉండరు. దుఃఖంలోనే స్మృతి చేస్తారు. కృష్ణుని పూజారులు కృష్ణ కృష్ణ అని అనమని అంటారు. హనుమంతుని పూజారులు జై హనుమాన్ అని చెప్పమంటారు. ఇక్కడ నిరంతరం తండ్రిని స్మృతి చేయమని తండ్రి అంటారు. అంతిమంలో ఎవరూ స్మృతి రాని విధంగా స్మృతి చేయండి. కాశీ కల్వట్లో దూకేవారు. దానిలో దూకినప్పుడు చేసిన పాపానికి జన్మ జన్మాంతరాల శిక్షలను అనుభవించినట్లు అనుభవం అవుతుంది. చాలా పాపం చేసి ఉంటారు. దీనిని పాపాత్ముల ప్రపంచమని అంటారు. ఆత్మ పాపిగా ఉంది. ఓ పరంపిత పరమాత్మ, పరంధామంలో నివసించే శివబాబా అని ఆత్మయే తండ్రిని పిలుస్తోంది. వారి అసలు పేరు ఒక్కటే, శివబాబా. వారు ఆత్మల తండ్రి. రుద్రుని చేతలో శాలిగ్రామ శబ్దం శోభించదు. శివుడు మరియు శాలిగ్రామాలు అనే శబ్దం శోభనీయంగా ఉంటుంది. శివలింగాన్ని మట్టితో తయారు చేస్తారు. శాలిగ్రామాలను కూడా మట్టితో తయారు చేస్తారు. వారు పతిత పావనులు కదా. ఇక్కడ యజ్ఞాన్ని కూడా రచిస్తారు.
భారతదేశం అన్నిటికంటే శ్రేష్టమైనది. అయితే దేవతా ధర్మాన్ని మర్చిపోయారు. మీది ఆది సనాతన దేవీ దేవతా ధర్మం, అదే కొనసాగాలి. హిందూ అనే ధర్మం ఏదీ లేదు. దేవతా ధర్మం వారే సతో రజో తమోలోకి వస్తారు. ఎప్పుడు తమోలోకి వస్తారో అప్పుడు స్వయాన్ని దేవతలని చెప్పుకోరు. వాస్తవానికి హిందూ ధర్మం అనేది ఏదీ లేదు. మీరు దేవీ దేవతలుగా అవుతున్నారని అర్థం చేయించబడుతుంది. వచ్చి అర్థం చేసుకోండి అని చెప్పే సమయం ఎక్కడ ఉందని వారంటారు. తండ్రి అంటున్నారు, సుఖశాంతుల వారసత్వం ఇచ్చేందుకు నేను మిమ్మల్ని నా వారిగా చేసుకున్నాను. ఏదైనా పరివారం పరస్పరంలో ఒకటిగా ఉంటే చాలా ప్రీతిగా నడుచుకుంటారు. అందరి సంపాదన కలిసే జరుగుతుంది. ఎలాంటి హంగామా ఉండదు. అయితే దీన్ని స్వర్గం అని అన్నారు కదా. సత్యుగంలో ఒక ఇంట్లో కూడా జబ్బు కలవారు, దుఃఖితులు ఉండరు. దాని పేరే స్వర్గం. అక్కడ అందరూ సుఖంగానే ఉంటారు. తండ్రి నుండి సదా సుఖవారసత్వాన్ని తీసుకునేందుకు మీరు వచ్చారు. మీకు జ్ఞానం లభించింది. బాబా, మీరు పతిత పావనులు, మమ్మల్ని కూడా పావనంగా తయారు చేయండి అని అంటారు. తండ్రి జతలో పిల్లలైన మీరు కూడా సత్యమైన ఈశ్వర్య సేవాదారులుగా అవ్వండి. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, స్వరాజ్యాన్ని తీసుకునేందుకు పవిత్రతా పునాదిని ఇప్పటి నుండే దృఢంగా చేసుకోండి. ఎలాగైతే తండ్రి పతిత పావనుడో అలా తండ్రి సమానం పావనంగా అవ్వాలి. సెకండ్ పాయింట్, మీ స్వధర్మమైన శాంతిలో స్థితమై ఉండాలి. ఎంత సాధ్యమవుతుందో అంత దేహాభిమానం వదిలి ఆత్మాభిమానులుగా ఉండాలి. డెడ్ సైలెన్స్ అనగా అశరీరిగా ఉండే అభ్యాసం చేయాలి. ఈరోజు వరదానము. ఇతర ఆత్మల సేవతో పాటు సొంత సేవ కూడా చేసుకునే సఫలతామూర్త్ భవ. సేవలో సఫలతామూర్తిగా అవ్వాలి అంటే ఇతరుల సేవతో పాటు మీ సొంత సేవ కూడా చేసుకోండి. ఏదైనా సేవ చేసేందుకు వెళ్ళినప్పుడు సేవతో పాటు తమ పాత సంస్కారాల అంతిమ సంస్కారం కూడా చేస్తున్నామని భావించండి. సంస్కారాల సంస్కారము ఎంతగా చేస్తారో అంతగానే సత్కారం లభిస్తుంది. ఆత్మలందరూ మీ ఎదుట మనసుతో నమస్కారం చేస్తారు, కానీ బాహ్యం నుండి నమస్కారం చేసేవారిని తయారు చేయకండి. మానసిక నమస్కారం చేసేవారిని తయారు చేయండి. స్లోగన్: బేహద్ సేవ యొక్క లక్ష్యం ఉంచుకుంటే హద్దు బంధనాలన్నీ తెగిపోతాయి. అవ్యక్త సూచన: జ్వాలాముఖి స్థితిలో ఉండి శక్తిశాలి స్మృతిని అనుభవం చేయండి. ఎంతవరకు మీ స్మృతి జ్వాలారూపంగా అవ్వలేదో అంతవరకు ఈ వినాశ జ్వాల కూడా సంపూర్ణ జ్వాలారూపాన్ని తీసుకోదు. తీవ్రమవుతుంది, మళ్ళీ శీతలమైపోతుంది. ఎందుకంటే జ్వాలామూర్తులు మరియు ప్రేరక ఆధారమూర్తులైన ఆత్మలు ఇప్పుడు స్వయమే సదా జ్వాలారూపంగా అవ్వలేదు. ఇప్పుడు జ్వాలారూపంగా అవ్వాలనే దృఢ సంకల్పం తీసుకోండి. అంతేకాక సంఘటిత రూపంలో మనసు బుద్ధి యొక్క ఏకాగ్రత ద్వారా శక్తిశాలి యోగం యొక్క వైబ్రేషన్లు నలువైపులా వ్యాపింపచేయండి. అచ్చా, ఓం శాంతి.